హాయ్ అండి, అంతా ఎలా ఉన్నారు? నేను ఫ్రూట్స్ అడ్డా అని ఇక్కడ ఉంటుందండి, అక్కడికి వచ్చాను. ఫ్రూట్స్ అడ్డా అంటారు అందరూ ఇక్కడ. ఎందుకంటే మొత్తం ఏ టు జెడ్ ఇక్కడ మనకి అన్ని ఫ్రూట్స్ అవైలబుల్లో ఉంటాయి ఇక్కడ ఎనీ టైం. అయితే ఇక్కడ ఏంటంటే మనకి సీజన్ కాకపోయినా ఆ టైంలో మనకు ఆ ఫ్రూట్స్ దొరుకుతుంది, కానీ కొంచెం కాస్ట్ ఉంటుంది. కానీ మిగతా సీజన్లో అయితే ఏ సీజన్ అప్పుడు ఆ సీజను ఫ్రూట్ ఇక్కడ బయట మీద ₹1 తక్కువే ఉంటుంది. ఇక్కడ ఫ్రూట్స్ అన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి, చాలా మంచిగా ఉంటాయి. మేము ఎప్పుడు వెళ్ళినా ఇక్కడ ఫ్రూట్స్ తీసుకుంటాము, ఎక్కువ తీసుకుంటాం. ఈరోజు అయితే యాపిల్స్, బత్తాయిలు, దానిమ్మకాయలు అవి తీసుకున్నాను మా ఇంట్లోకి. అలాగే మా ఫ్రెండ్ వాళ్ళ బాబుకి బాగోపోతే చూస్తాకి వెళ్తే కూడా వాడికి కొన్ని ఫ్రూట్స్ తీసుకున్నాను. వాడికి కొన్ని మాకు కొన్ని తీసుకొని ఆ ఫ్రూట్స్ తీసుకుని బయట వెళ్తున్నాం. చూడండి, మీకు ఈ షాప్ మొత్తం చూపిస్తాను. చూడండి, అవేమో డ్రాగన్ ఫ్రూట్స్, ఇవి బత్తాయిలు, ఇవన్నీ బత్తాయిలే. ఇక్కడే వాళ్ళది జ్యూస్ షాప్ కూడా ఉంది, అదిగో జ్యూస్ కార్నర్ ఇది. పైన చూసారు, ఇవన్నీ పైనాపిల్స్ అన్నమాట. అలా కట్టేస్తారు. ఇంక పైనాపిల్స్ అయితే మంచి స్మెల్ వస్తూ ఉంటాయి. అవి మా ద్వారగా ఒక ముగ్గే స్టేజ్లో ఉన్నప్పుడు వచ్చే స్మెల్ చాలా బాగుంటుంది. అది చాలా బాగుంటుంది. చూసారా, ఇక్కడ ఎక్కువ జనం వస్తూనే ఉంటారు. ఇది ఫ్రూట్స్ షాప్ ఖాళీ అయితే ఉండదు. ఇప్పుడు మేము వెళ్ళింది 9కి అయినా సరే చూడండి ఎలా ఉందో, ఫుల్ ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు, ఖాళీ ఉండదు. ఫ్రూట్స్ కూడా చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి. చాలా చూడగానే అసలు మనకి ఇంకా ఒకటి తీసుకుందామని వెళ్ళింది, 1, 2 కాదు 3 రకాలు తీసుకుని వస్తాం మనం. ఫ్రూట్స్ అలా ఉంటాయి. రేటు కూడా చాలా రీజనబుల్గానే ఉంటాయి. సీజన్ టైంలో ఏ సీజన్ ఫ్రూట్ అయితే ఆ సీజన్ రేటు రీజనబుల్గా ఉంటుంది. సీజన్ కాని ఫ్రూట్ అయితే మాత్రం కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది తప్ప అన్ని ఫ్రూట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి, అందులో నో డౌట్. అంతా బాగుంటుంది. ఫ్రూట్స్ ఏంటి అన్నీ ఫ్రూట్ జ్యూస్ కూడా చేసిస్తారు కదా. తాగితే మనం టైంపాస్కి అక్కడికి వెళ్ళినప్పుడు 10 నిమిషాలు కూర్చోవాలనుకున్నప్పుడు ఆ జ్యూస్ ఆర్డర్ చేసుకుని మనం తాగితేనప్పుడు కూడా చాలా అంటే చాలా బాగా చేస్తారు జ్యూసులు కూడా వీళ్ళు. ఎక్సలెంట్ ఉంటుంది. అన్నీ చాలా ఫ్రెష్ అండి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. యాపిల్స్ అయితే ఇంక అసలు చూడగానే ఇదైపోతాం. అందుకే ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.